హలో అండి. నెక్సస్ మాల్కి సాటర్డే ఈవినింగ్ ఒక హీరోయిన్ వచ్చారు. ప్రమోషన్ ఈవెంట్ జరిగింది అని చెప్పాను కదా. ఆ ఈవెంట్ ఏంటి అంటే డార్లింగ్ మూవీ ప్రమోషన్ ఈవెంట్ జరిగిందండి. ఇక్కడ చాలా బాగా జరిగింది. దానికోసం హీరోయిన్ ఇద్దరు కూడాను వచ్చారు. ప్రియదర్శి ఇంకా నవ ఇద్దరు వచ్చారండి. ఇక్కడికి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఇక్కడ చాలా బాగా జరిగింది ఈవెంట్. మీకు కూడా నేను ఈవెంట్ మొత్తాన్ని కూడా వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో డార్లింగ్ ఇక్కడ ఉన్నారు కదా, డార్లింగ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వీళ్ళ భార్యనో వాళ్ళ భార్యనో ఇంకెవరి భార్యనో పోలుంటే ఇదంతా యాదృచ్ఛికం అంటారు మా డార్లింగ్. ఆ హెయిర్ స్టైల్ చూడండి ఒకసారి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వాళ్ళెవరిది అనేది నాకు కూడా తెలియదు. మనం డార్లింగ్ అడిగి తెలుసుకుందాం. ఒక డైలాగ్ ఉంది డార్లింగ్ లోనిది. ఆడాళ్ళ గురించి అమ్మలా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా కేరింగ్ గా, కైండ్ గా, స్వీట్ గా ఉంటారు. మరి సిస్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? వెరీ సపోర్టివ్, వెరీ ఎంకరేజింగ్, బాగా కోతిపల్లి చేస్తుంటారు. ఓకే, మరి డార్లింగ్ ఇలా గర్ల్ ఫ్రెండ్ లా ఉంటే అలాగే ఉంటారు. అంటే లవ్లీగా, బబ్లీగా, క్యూట్ గా, ఇంకా అండ్ స్టన్నింగ్ గా, బ్యూటిఫుల్ గా, టాలెంటెడ్ గా ఉంటారు. ఒకవేళ ఈ అమ్మాయే గనక, ఈ డార్లింగే గనక వైఫ్ అయితే, పెళ్ళాం అయితే అప్పుడు దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతా జూలై 13th 19th రోజు. బట్ స్టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరు ఇక్కడికి వచ్చినందుకు. హలో, హాయ్, నెక్సస్ మాల్. హాయ్ ఐ నో. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో మీరందరూ కల్కిది ఏదో జరుగుతుందని వచ్చారు. నేను కూడా దానికనే వచ్చిన, కానీ ఛాన్స్లో డాన్స్ కొట్టేద్దామని బేసికలీ కల్కి పోస్టర్ పక్కకి నా పోస్టర్ పెట్టిన. సో దట్ యునో హూస్ ద డార్లింగ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. కనీసం ఈ పేరైనా గట్టిగా చెప్పండి. ఎవరు డార్లింగ్? గట్టిగా వినిపించట్లా? ప్రభాస్ కి వినిపించాలి. ఓకే, సో డార్లింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నేను యాక్చువల్లీ స్త్రీ పక్షపాతిని అని చెప్పి అందరూ అనుకుంటారు ఆర్జే సునీత గురించి. సో ఐ వానా ఆస్క్ యూ డార్లింగ్ నౌ. సో అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. అబ్బాయి నాన్నగా ఉంటే అద్భుతంగా ఉంటారు. నాన్న అంటే ప్రేమం కదా కదా. మరి అదే అబ్బాయి ఒకవేళ బ్రదర్ లా ఉంటే కొంచెం కోతి పనులు చేసుకుని బాగానే ఉంటారు అన్నమాట. కొద్దిగా కోతి పనులు. ఓకే, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ రూపంలోకి వచ్చేస్తే అబ్బాయి? బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది? గర్ల్ ఫ్రెండ్స్ హౌ మెనీ? బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎనీ బాయ్ ఫ్రెండ్? ఎవరికైనా పర్లేదు బాయ్ ఫ్రెండ్ గా, జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ వన్ బాయ్ ఫ్రెండ్ నెక్సస్ హైదరాబాద్ లో. 2 పేరెంట్స్ తో వచ్చారా ఏంటి? పర్లేదు, ఓన్లీ 3 బాయ్ ఫ్రెండ్స్ రోజు నైస్. ఐ థింక్ దే గివ్ యు గిఫ్ట్స్, చాక్లెట్స్ అన్ని ఇస్తారు, బాగా ప్యాంపర్ చేస్తారు. ప్యాంపర్ అన్ని చేస్తారు అనుకున్నాను. చేస్తారా మీరు? చేస్తారా గర్ల్ ఫ్రెండ్స్ కి ప్యాంపర్ చేస్తారా? పాకెట్ అన్ని పోతా, గిఫ్ట్ ఇచ్చే పోతా అన్నమాట. క్రెడిట్ కార్డు వస్తుంది తర్వాత. ఎస్, మరి బాయ్ ఫ్రెండ్ నుంచి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయి హస్బెండ్ గా ఇలా మారితే? అంటే నాకు ఇంకా పెళ్ళవ్వలేదు. మనం సినిమా డార్లింగ్ లోనే ఉందా? నాకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదండి. మీకుందా? హస్బెండ్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు హస్బెండ్స్ ఎలా ఉంటారండి? హస్బెండ్ గురించి ఎవరైనా మాట్లాడతారా? సూపర్ అంట. డోంట్ లై రాఘవ్. రాఘవ్ గురించి నేను చెప్పాలా, నువ్వు చెప్తావు? రాఘవ్ ఈజ్ చాలా లాగ్ రాఘవ్ అనుకుంటా. ఇస్తా, ఫోటో ఉంది కదా, తీసుకుందాం మెల్లగా. సినిమా చూస్తావా లేదా నాది? చూడు, సినిమా చూడాలంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక లేట్ చేయకుండా డార్లింగ్, a lot of twists, a lot of fun, a lot of love, and a lot of laughter, a little bit of love. సో చాలా క్యూట్ గా, స్వీట్ గా స్టేజ్ మీద ఇద్దరు బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఆబ్వియస్లీ పెళ్లి అన్న తర్వాత గొడవలు ఉండాలి, లేకపోతే రసవత్తరంగా ఎలా ఉంటుంది పెళ్లి జీవితం?
దాని గురించి వేరే చెప్పాలా? సో ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి, స్పెషలీ సీరియస్ మూమెంట్స్ ఏ ఉన్నాయి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో బిఫోర్ దాట్ ఒక్కసారి సాంగ్ ప్రోమో చూద్దామా? ఎస్ ప్లీజ్. రెడీ? యా. సాంగ్ ప్రోమో ప్లీజ్. చూస్తున్నారు కదండి వీడియో, చాలా బాగుంది కదా. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చాలా బాగుంటుందన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒక సాంగ్ ప్రోమో రాబోతుంది. సాంగ్ ఫుల్ వీడియో తీసానండి, బట్ కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం సాంగ్ మొత్తం ఇందులో ప్లే చేయకూడదు. అలా ప్లే చేస్తే మాకు కాపీరైట్ పడుతుందన్నమాట. అందుకని మేము ఫుల్ వీడియో పెట్టాం కానీ సాంగ్ మొత్తం ప్లే చేయట్లేదు. ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుందండి వినటానికి. సో మీరు కూడా వినాలి అనుకుంటే డెఫినెట్గా యూట్యూబ్లోకి వెళ్ళి కలాసే కలాసే అనే సాంగ్ని ప్లే చేసుకోండి. సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మ్యూజిక్ అయితే ఎరగదీస్తారు. మీరు ఈ సాంగ్ని యూట్యూబ్లో ప్లే చేసుకుని విని మీకు ఈ సాంగ్ ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ సాంగ్ అయిపోయినాక హీరో హీరోయిన్ స్పెషల్గా నెక్సెస్ మాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జూలై 2న రిలీజ్ అయ్యే సాంగ్ని జస్ట్ ఆడియో అనేది లీక్ చేశారండి. ఒక 2 minutes మాత్రమే వస్తుందన్నమాట ఆడియో. అది కూడా ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను, అది కూడా చూడండి. నెక్సెస్ మాల్లో ఈ సాంగ్ రిలీజ్ అవుతున్నప్పుడు చూడండి, అందులో ఉన్న వాళ్ళందరూ షాపింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చేసి మరి ఈ సాంగ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. విజిల్స్ క్లాప్స్ కొడుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ అయితే కనుక డార్లింగ్ మూవీ అండి. ఈ మూవీ జూలై 19న రిలీజ్ అవబోతుంది. హీరో ప్రియదర్శి ఇంకా హీరోయిన్ నభా చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ మూవీలో లవ్ ఉంటుంది, అలాగే కేరింగ్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కేరింగ్ ఉంటుంది. రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయితే చిన్న చిన్న విషయాలకి వైఫ్ అలిగితే హస్బెండ్ అలక తీరుస్తూ ఎలా అయితే ఉంటారో, చిన్న చిన్న విషయాలకి ఎలా అయితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయో సేమ్ అలాగే ఆ మూవీలో కూడా ఉండబోతుంది అని వాళ్ళు అన్నదాని ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. మూవీ ఎలా ఉంటుందో మనం జూలై 19 వెయిట్ చేసి చూడాల్సింది మూవీ అయితే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ ఉందన్నమాట, అది మా డార్లింగ్ చేస్తారు. డార్లింగ్, ఆఫ్టర్ దిస్ కలర్సే వైఫ్ నుంచి ఎలాంటి హిట్ ఫర్ టాక్ వస్తుంది సినిమా నుంచి? ఇది యాక్చువల్లీ జూలై 2nd రిలీజ్ చేస్తున్నాము. ఒక బ్యూటిఫుల్ ట్రాక్, అది జూలై 2nd వస్తుంది. మనకి ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కదా ఈరోజు. బట్ స్పెషల్గా నెక్సెస్లో ఉన్న అందరికి ఆల్ ఆడియన్స్ కోసం మనం ఒక లీక్ ఇద్దామా? లీకిద్దామా? షూరా, వై నాట్? ఓకే, లీక్ కూడా ఆఫీషియల్లీ వస్తుందా? సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నెక్సెస్ మాల్ ఎక్కడ ఉన్నాం మీ అందరి కోసం. మా నెక్స్ట్ పాట యాక్చువల్లీ జూలై 2nd రిలీజ్ అవబోతుంది. కానీ సిన్స్ వి ఆర్ హియర్ వి వాంట్ టు బ్రింగ్ యూ సమ్ చాక్లెట్స్ అండ్ ఆల్సో లిటిల్ సాంగ్. ఓన్లీ ది ఆడియో, చిన్న బిట్ చాలు. దర్శి నుంచి ఆడియో చాలు మాకు. జూలై 2న రిలీజ్ అవబోయే సాంగ్ని ఈరోజే ప్లే చేశారండి. జస్ట్ ఆడియో అనేది ఒక 2 minutes మాత్రం ప్లే చేశారు. అది మొత్తం మనం ఇక్కడ ఇందులో ప్లే చేయలేం కాబట్టి నేను మీకు చిన్న బిట్ అనేది వినిపిస్తాను, ఇప్పుడు వినేయండి. వినడానికి ఈ సాంగ్ కూడా చాలా చాలా బాగుందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, అదేంటి అంటే మీ వైఫ్లో మీకు నచ్చే ఒక 2 విషయాల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లేడీస్ చూస్తుంటే కనుక మీ హస్బెండ్లో మీకు నచ్చే ఒక 2 విషయాల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ వైఫ్ గురించి 2 విషయాలు, మీ హస్బెండ్ గురించి 2 విషయాలు అడిగాను కదా, జెన్యూన్గా మీ హస్బెండ్ గురించి మీ వైఫ్ గురించి ఒక 2 మంచి విషయాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఇప్పుడు ఇక్కడ హుక్ స్టెప్ అనేది వాళ్ళు చేయబోతున్నారండి. సో అందుకోసం అనేసి ఆడియన్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళని కూడా యాడ్ అవ్వమని చెప్పారు. ఒక అబ్బాయి అయితే యాడ్ అయ్యాడు హుక్ స్టెప్ చేయడానికి. సో తనకి హీరో ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. ఆ స్టెప్ని ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ క్లిప్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. ఇప్పుడు మీరే మా జాతిరత్నాలు. అందరూ ఎంతమంది ఉన్నారో హైదరాబాద్ వాళ్ళందరూ జాతిరత్నాలే. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి కోసం ఒక హుక్ స్టెప్ మీ ఆవిడతో కలిసి వేసినందుకు. థ్యాంక్ యూ. 3 రీజన్స్ కావాలా? ఎలాంటి రీజన్స్ కి భార్య భర్తలు గొడవలు పడతారు? హస్బెండ్ గారు ఐ థింక్ స్నానం చేసిన తర్వాత టవల్ బయట ఆరేయకుండా చైర్ మీద వేస్తారు చూడు, అప్పుడు గొడవ అవుతుంది. ఇంకా పాల ప్యాకెట్ తీసుకురాకపోతేనట. బర్త్డేలు మర్చిపోతారు, యానివర్సరీలు మీద మర్చిపోతారు. ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది డార్లింగ్. నాకు ప్రిపేర్ అవ్వచ్చు బేసిక్గా. నా నీ రీజన్స్ ఏంటి ఫర్ ఆల్ ద ఫైట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్? బాయ్ అండ్ గర్ల్. వేరే అమ్మాయిల ఫోటోలు లైక్ చేసినా కూడా అవుతుంది కదా. అంటే హస్బెండ్ గొడవ పెట్టారా ఏంటి? ఇప్పుడు గొడవ స్టార్ట్. నేను చెప్తున్నా కదా, అదే ఇప్పుడు స్నానం చేసి టవల్ లేకుండా ఇట్లా బర్త్డేలు మర్చిపోయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్ మేము ఇయ్యలేక టైంకి బేసికల్లీ మేము ఇట్లా విమానంలో ప్రామిస్ చేసి ఇట్లా కింద ఇట్లా షేర్ ఆటోలో తీసుకుపోయినట్టు ఉంటుంది. అట్లాంటి ప్రామిస్. మంచి రీజన్స్. అరే హారా కిందికి రా, ఆడేం చేస్తున్నారు? సరే, ఫైట్ కి సంబంధించిన రీజన్స్ అయిపోయాయి కదా, ఎక్స్క్యూజెస్ గురించి మాట్లాడుకుందాం. 2 excuses from husband side, 2 excuses from wife side. అని ఇందాక 6 చెప్పినా, నువ్వు స్టార్ట్ చేయప్పుడు. విల్ స్టార్ట్ విత్ 2 excuses from any boy that you like. Boy, okay. Boys excuses.